శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఆర్యా టీవీ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ రోజున పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని మనం అందరం పొందడానికి పుష్పగిరి పీఠాధిపతులు శ్రీమద్ అభినవోద్దండ విద్యాశంకర భారతీ స్వామి వారి యొక్క ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం వారి యొక్క పీఠానికి వచ్చి ఉన్నాము. వారి యొక్క అనుగ్రహ ద్వారా శంకరుల యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం. పరమేశ్వర స్వరూపాల్లో అష్టమూర్తులుగా శివుణ్ణి మనం పూజిస్తూ ఉంటాం. అలాగే పంచభూతాత్మకమయంగా శివుణ్ణి పూజిస్తూ ఉంటాం. అమ్మవారినేమో పంచభూతాత్మిక అని మనం ఆ నామంతో స్మరణ చేస్తూ ఉంటాం. ఇటువంటి పంచభూతాత్మకమైన పరమేశ్వరుని భూతత్వంలో మనం ఏ రకంగా ఆరాధన చేస్తాము, ఏ రకంగా అర్థం చేసుకోవాలి ఆ తత్వాన్ని? భూతత్వము అస్తిత్వం అంటే ఉన్నది. మనకు భూ సత్తాయామని ధాతువు అంటే ఉన్నది, సత్యము, సత్తా, శక్తి. దానికి ఉన్నటువంటి లక్షణము తార్కికంగా మనం చూస్తే గంధవతి పృథివీ. పృథివీ వేరు, భూతత్వం వేరు. ఇక్కడ మనకు భూతత్వంలో నుంచి కొంత భాగము తీయబడినటువంటి దానిని మనము పృథివీ అంటున్నాం. మహాభూమి వేరే ఉన్నది. మహాభూమిలోనే మిగిలినటువంటి లోకాలన్నీ కూడాను ఉన్నాయి అని మనకు అనేక పురాణాలు. ఆ మహాభూమికి మధ్య భాగంలో మేరు పర్వతము వెన్నుపూసలా ఉన్నటువంటిది. అక్కడి నుంచి ఊర్ధ్వంలో ఉండేటువంటి 14 లోకాలు, అధోలోకాలన్నీ కూడాను మహాభూమికి సంబంధించే ఉన్నాయి. మనం ఉండేటువంటిది పృథివీ, మేధిని. కాబట్టి ఇది వరాహస్వామి వారి యొక్క భాగంగా ఆ వారు దంష్ట్రల చేత మోయబడుతుంది. బయట తీయబడినటువంటి ఏ భాగం ఉందో ఆ భాగాన్ని పృథివీ అంటున్నాం. అంటే భూభాగంలో ఒక భాగమే. ఒక జీవానికి కావలసినటువంటి ఎంత మాత్రపు భూగోళం ఉండాలో ఆ గోళాన్ని తీసినటువంటి తత్వంగా మనం చెప్తున్నాం. ఈ తత్వాన్ని మనం శివభూమిగా మనము భాగమే, శివుడు తత్వమే. ఆ మహాభూమి ఏదైతే ఉన్నదో ఆ మహాభూమిని శివతత్వంగా మనం కీర్తించాలి. కాబట్టి భూతత్వము, పృథివీ, మృత్. ఈ మృత్ అనేటువంటిది మృత్తికే హనిమే పాపం యన్మయా దుష్కృతం కృతం మృత్తికే బ్రహ్మదత్తాసి కాశ్యభే నాభిమంత్రిత అంటున్నారు. శివుడికి మనం ఎట్లా అన్వయించాలి? బ్రహ్మగారికి మృత్ అనేటువంటి దానిని అభిమంత్రించి కశ్యప మహామునికి ఇచ్చాడు. అక్కడి నుంచి కశ్యప మహాముని ఈ భూతత్వంలో ప్రాణులందరినీ కూడాను పక్షి, మృగ, కీటక, మనుష్య, లత, గుల్మ, పర్వత ఇత్యాది సృష్టిలన్నీ కూడా నాగ, పక్షి ఇవన్నీ కూడా కశ్యప మహాముని ద్వారా వచ్చినటువంటి సృష్టులు. ఈ మృతు బ్రహ్మకిచ్చింది ఎవరు? ఒక మాత్ర తత్వంలో లం పృథివీ మాత్ర అనేటువంటి తన్మాత్రకగా బ్రహ్మగారికి ఇచ్చినటువంటి మృణ్మయుడు శంకరుడు. అందుకే మనం కార్తీక మాసంలో పార్థివ లింగార్చన చేయటానికి అందులో కూడా చిన్న చిన్న లింగాలు 1000 భాగాలు చేస్తుంటాం. అంటే అనేక కోటి బ్రహ్మాండాల్లో అంతా కూడా మృత్స్వరూపమైనటువంటి నీతత్వమే ఇక్కడ దాగి ఉన్నది. భూతాలలో చిట్ట చివరిది మృత్తు, మృణ్మయమైనటువంటి లక్షణం. మృత్తులో కూడా గంధత్వం. ఇక్కడ ఇంకొక మాట చెప్తాం, శివుడు గంధస్వరూపుడు. అందుకే భూమికి ఉన్నటువంటి తత్వము తర్కపరంగా మనకు గౌతమాది ప్రమాణాలు తీసుకుంటే తత్ర గంధవతి పృథివీ అంటున్నారు. మనకు వాన పడగానే మృతులో నుంచి వాసన వస్తుంది. దానికి మించినటువంటి సువాసన ప్రపంచంలో ఎక్కడా లేదు, ఏ సుగంధంలోనూ లేదు. దుర్గంధం కూడా అక్కడి నుంచి వస్తుంది. ఎక్కువ మనం ఆ నీళ్ళన్నీ కుళ్ళిపోతే అది మనకు సంబంధం లేదు. కాకపోతే మొట్టమొదటిగా మట్టికి ఉన్నటువంటి లక్షణం ఏమిటి అంటే పూసుకుంటే శరీరానికి పుష్టినిస్తుంది, నీళ్లు పడగానే సుగంధాన్ని ఇస్తుంది. దీనినే మనం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. కాబట్టి శరీరానికి మృత్కారక లక్షణములన్నిటినీ కూడా అంటే పుష్టిని, సుగంధాన్ని ఇచ్చేటువంటిది ఏది మూల పదార్థమైతే ఉన్నదో ఆ తత్వాన్ని మృణ్మయ శక్తిగా, పరమేశ్వర శక్తిగా మనం ఆరాధిస్తున్నాము. అందుకే భూతత్వానికి ప్రథమమైనటువంటి అధిష్టాన దేవతగా మనము శివుణ్ణి కీర్తిస్తున్నాం. విష్ణు పత్ని భూమి, ధనుర్ధరాయ విద్మహే సర్వసిద్ధేచ ధీమహే అని మనము భూమిని కీర్తిస్తున్నాం. కానీ ఈ భూమి ఎవరి సుత అంటే శివసుత. అంటే శివుడిలో ఒక అంగం.
ప్రత్యంగంగా ఉన్నటువంటి దారిని అర్ధాంగిగా ఉండేటువంటి తత్వాన్ని మనము భార్యగా తీసుకుంటే ప్రత్యంగంగా ఉండేటువంటి వారిని పుత్రభావనతో చెయ్యాలి అని మనకు ధర్మం చెప్తున్నటువంటి మాట. అందుకే ఆత్మావై పుత్రనామాసి అంటుంటాం. కాబట్టి మృత్ శివుడి యొక్క సుగంధ లక్షణం నుంచి వచ్చినటువంటి భాగము కనుక ఆ భాగము శివస్వరూపము. అందుకే నా మ శి వా య అనేటువంటి అక్షరాల్లో మనకు ఏదైతే మకారం ఉందో అది మృత్. నా నక్షత్ర స్వరూపం, మకారం మృత్స్వరూపం. అందుకే పంచభూతాకారుడిగా అందులో కూడా మృణ్మయమైనటువంటి పూజల్లో శ్రేష్టమైనటువంటి శివలింగార్చనల్లో మృణ్మయమైనటువంటి పూజ మనకు అత్యంత శ్రేష్టంగా చెప్పబడుతుంది. పూజా విధానంలో కూడా ఇంతకుముందు మీరు ప్రస్తావన చేశారు, నం పృథ్వీ తత్వాత్మికాయ అని చెప్పి గంధం పరికల్పయాన్ని ఇస్తుంటాం. చాలా విశేషంగా ఉంది అది. మనకి ఆ ఆకాశతత్వంగా మనం చెప్పుకునేటప్పుడు శివుణ్ణి మామూలుగా భూమి అంటే గంధం ఉంది అని విశేషంగా చెబుతాం. అయితే అక్కడ దాని యొక్క పరిధి చాలా చిన్నది అయిపోతుంది ఆకాశంతో మనం అంటే అందుకే ఆకాశంతో పోలిస్తే భూపరిధి చాలా అల్పం. కానీ అప్పటికి కూడా జీవకోట అంతా ఇక్కడే ఉంది. మిగిలిన చోట శివ పూజకు చేయగలిగినటువంటి జ్ఞానులు ఉన్నారా లేదా సంశయం. కానీ ప్రధానంగా ఈ విశ్వ బ్రహ్మాండాల్లో పూజ, శివ పూజ అనేటువంటి జ్ఞానం కలిగింది పృథివిలోనే. పరమేశ్వరుడు పరబ్రహ్మ అంతటా వ్యాపించి ఉన్నాడు అనడంలో సందేహం లేదు. అయితే ఇక్కడ సూక్ష్మంగా చూసుకున్నప్పుడేమో భూమి అనుకున్నప్పుడు అంతకంటే విస్తరించి ఉన్న ఆకాశ తత్వాన్ని గురించి, పరమేశ్వర తత్వాన్ని గురించి చెప్పాలి. నా మా అంటే మనము మృణ్మయమైనటువంటి భూమిగా కీర్తించాం. నా నక్షత్ర స్వరూపం. ఆకాశతత్వంలో వెలిగేటువంటి ఏ కర్పూర గౌరవర్ణముల్లో మనకు కల్పించే వెలుగులు ఉన్నాయో అదంతా కూడా శివుడి యొక్క వశీకార శక్తి. ఆ శివుడి చేత వశీకరింపబడి నడుస్తున్నటువంటి ఖగోళ శాస్త్రం, మన జ్యోతిష్ శాస్త్రం ఏదైతే మనకు జ్యోతిష్ చక్రం ఉన్నదో ఆ చక్రాన్ని ఒక మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్గా దేనికి ఎంత దూరం ఉండాలి, ఎంత వశీకరణ శక్తి ఉండాలి, ఎంత ఫోర్స్ ఉండాలి, ఇదంతా కూడా నియంత్రించేటువంటి శక్తి శివుడికి ఉన్నది. ఇంతకంటే మించి ఆకాశం శబ్దాత్మికం. సకల శబ్దములు కూడా ఆకాశం నుంచినే పుట్టాలి, ఆకాశతత్వంలోనే లయం కావాలి. దీన్ని ప్రాణం అనొచ్చు. ఇందాక మనం అనుకున్నట్టుగా స్వరశక్తి, బ్రహ్మశక్తి, ప్రాణశక్తి, ప్రణవశక్తి ఇవన్నీ కూడాను శివుడి యొక్క స్వరూపాలు. కాబట్టి శబ్దము ఆకాశతత్వమైనప్పుడు శివుడు శబ్దాకారకుడు, శబ్దస్వరూపుడు శివుడు. శివస్వరూపంలో నుంచి ఆవిర్భవించినటువంటి స్వరూపం శారదామాత. అందుకే మన పీఠాల్లో శారదా చంద్రమౌళీశ్వరులు అంటారు. నారాయణుడి యొక్క స్త్రీ స్వరూపము పార్వతి అయితే శివుడి యొక్క స్త్రీ స్వరూపం శారద. ఇక్కడ శబ్దస్వరూపాన్ని తీసుకుంటే వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే అని వాక్కు ప్రేరణాత్మకమైనటువంటి ప్రచోదనా శక్తి శివుడు. గాయత్రీ మంత్రంలో మనం స్త్రీదేవతగా గాయత్రీదేవిని చూస్తున్నాం. అక్కడ భర్గః అని ఒక పదం ఉంది. త్ర్యంబకః భర్గః శివః అని మనకు అమరకోశం. కాబట్టి భర్గో దేవస్య ధీమహి, దేవతలకు కూడా మూలమైనటువంటి ఏ శక్తి ఉన్నదో అది మాకు కలుగుగాక. కాబట్టి ఆకాశతత్వం శబ్దం, ఆ శబ్దస్వరూపుడు అక్షరస్వరూపుడైనటువంటి ఆయన వాక్కుస్వరూపంలో ప్రపంచాన్నంతా కూడా మనకు కేవలం ఇది కేవలం భూమండలం వరకే పరిమితమైనటువంటి వాక్కు మనకు. ఇది కాని విజ్ఞానం ఎంతో. వాంగ్మయ స్వరూపం లోకాలోకాల్లో వారి వారి భాష, వారి వారి భావం, వారి వారి శబ్దం, వారి వారి ఆలోచన, వారి వారి ప్రయత్నానికి మూలం ఇన్నున్నాయి. ఇదంతా కూడా శివుడు శబ్దాకారకుడు. మనకు పాణిని గారి జీవితం తీసుకుంటే వారు తపస్సు చేసి శివుడిని ప్రత్యక్షం చేసుకున్న తర్వాత శివుడు చెప్పింది లేదు, వారు విన్నది లేదు. అంతే కదండి. డక్కను 14 సార్లు వాయించి అంతర్ధానం అయిపోయారు. ననాద డక్క నవపంచవారం. అందులో నుంచి పాణిని వారు ఆ తపోఫలం చేత ఏం చేశారు, 14 సూత్రాలను తయారు చేశారు. అక్కడి నుంచి వ్యాకరణ శాస్త్రం పుట్టింది మనం. అంటే శివుడి డక్క నుంచినే 4000 సూత్రాల ప్రమాణం కలిగినటువంటి అష్టాధ్యాయి పుడితే కేవలం 14 సార్లు వాయించినటువంటి డక్క నుంచి ఇంకా శివతత్వాన్ని తెలుసుకోవటానికి శబ్దం మనకి ఎంత కావాలి చెప్పండి. అందుకే దానికి అనువుగా చెప్పారు ప్రణవం. ప్రణవమైన ప్రణయమైన శివుడి దగ్గర నుంచినే రావాలి, ప్రళయమైన. కాబట్టి ఈ మూడింటికి, ప్రణయానికి, ప్రళయానికి, ప్రణవానికి, మూడింటికి కూడా శబ్దాత్మకుడు శివుడు. అందుకే నకారం నక్షత్ర స్వరూపం. పుట్టే ప్రతి జీవికి ఒక నక్షత్రంలో పుడుతున్నాం. ఆ నక్షత్రం ఎవరు?
శివుడే. అందుకే నక్షత్ర స్వరూపంగా నకారం, మృణ్మయ స్వరూపంగా మకారం. కాబట్టి ఆకాశము పృథివీ నమః అని మనము చెప్తున్నాము. ఎవరికైనా నమస్కరిస్తున్నాము అంటే, నాయన ఇది నమస్కారం కాదు, ఆకాశతత్వాద్ ఆరభ్య పృథివీతత్వ పర్యంతము ఏ మర్యాద అయితే నా హృదయంలో ఉందో అదంతా నీకు ఇస్తున్నాను అని ఒక గొప్ప ఉపాసనగా చెప్పబడుతుంది. అందుకే ఉపనిషత్తుని గమనించండి, తన్నమ ఇత్యుపాసీత. కాబట్టి నమస్కారము అందరికీ, మిగిలిన వారికేమో మనకు బ్రాహ్మణాదులకు అర్చన చేస్తేనే ఫలితం, లేకపోతే లేదు, భ్రష్టుడు అంటారు. మిగిలినటువంటి వారికి వారి వారి కర్మలతో పూజ చేయాలి. అదే ఏ జ్ఞానము లేనటువంటి వారి కేవలం నమస్కారంతోనే ఫలితాన్ని ఇచ్చేటువంటి వారు. దీన్ని సాధారణ విధికి చెప్తున్నాం అంతే. ఎవరు గొప్పవారు అంటే, పూజ చేసేటువంటి అర్చకుల, దానం చేసేటువంటి దాతల, పరిచర్య చేసేటువంటి సేవకుల, అంటే ఇవి ఏవీ తెలియక నిస్సహాయంతో నమస్కారం పెట్టేటువంటి వారు గొప్పవారు. ఎందుకంటే అక్కడ నిస్సహాయత ఉంది కదండి, అహం లేదు. అందుకే వారికి తొందరగా మోక్షం వస్తుంది. చేసేటువంటి వారికి ఎక్కడో ఒక చోట ఆ హంస అహంగా మారుతూ ఉంటుంది. హంస శివ, ఇక్కడ కూడా మనం చెప్పుకోవాలి. హం ఆకాశం, సహ ఆకాశము, సహ శివుడే, హం ఆకాశం, హంస ఈ యొక్క మన జీవమే శివుడు. హంస శివ సోహం. హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహే తన్నో హంస ప్రచోదయాత్ అని చెప్పేటువంటి దానికి ప్రత్యక్షమైనటువంటి ప్రమాణభూతుడు శివుడు. చాలా చక్కగా వివరించారు స్వామి. ఇక్కడ ఆకాశతత్వము అనే దాన్ని సహజంగా మనం అర్థం చేసుకున్నప్పుడు కూడా ఒక పరిధిగా అర్థం చేసుకోవాలా. ఎందుకంటే ఆకాశం దాటిన తర్వాత శూన్యము అనే భావన సామాన్య జనుల్లో కలుగుతూ ఉంటుంది. అయితే ఆకాశానికి పరిధి ఒక ప్రాంతం వరకేనా, లేదా ఆ పైన ఉన్నదంతా కూడా ఆకాశంగానే భావన చేస్తామా, శూన్యంగా భావన చేస్తామా? పురుష సూక్త ప్రమాణం మనం గమనిస్తే ఆకాశం ఒక భాగం, ఆ పైనంతా పురుషం. త్రిపాదోర్ధ్వ ఉదయ్ పురుష పాదో సేహా భవాత్ పునః. మనకు పురుష సూక్త ప్రమాణంలో ఈ సృష్టి చరాచర అనేక కోటి బ్రహ్మాండాలన్నీ కలిసి ఒక పాదం మాత్రమే. ఆ పైన ఉన్నదంతా పురుషత్వం. అంటే మన వాక్యంతో చెప్పలేనటువంటి దైవికమైనటువంటి శక్తి, మాయాతీతమైనటువంటి శక్తి, ఊహాతీతమైనటువంటి తత్వం. ఈ ఆకాశతత్వాది మొదలుకొని ఆత్మ అంటాం. పురుషుడు అంటే ఆత్మ. ఆ పురుషతత్వంలో సృష్టి వచ్చిన దాన్ని మనము ఈ విధంగా ఏదైతే సృష్టి స్థితి లయల మధ్యన జరుగుతుందో ఇదంతా కూడా ఒక్క భూమిలో ఒక బ్రహ్మాండంలో కొంత భాగం మాత్రమే. మనం ఒకవేళ అనేక కోటి బ్రహ్మాండాలు అని అనేక పదాలని మనం పురాణాల్లో ఉన్నదాన్ని ప్రమాణంగా తీసుకున్నట్టయితే ఇదంతా కూడా ఒక్క పాదంలోనే ఉన్నది. త్రిపాదోర్ధ్వ ఉదయ్ పురుష. కాబట్టి ఉపనిషత్ ప్రమాణం తీసుకోండి. ఆత్మన ఆకాశ సంభూత. ఆకాశము కూడా ఆత్మతత్వము నుండే వచ్చింది. ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నిరాప అద్య పృథివీ పృథివ్యామోషధయ ఓషధేభ్యో అన్నం. ఈ తత్వం అంతా ఇట్లా ప్రమాణంగా మనకు ఉపనిషత్తులో చెప్తోంది. కానీ ఏ తత్వం నుంచి వచ్చింది? ఆత్మతత్వం నుంచినే వచ్చింది. కాబట్టి 4 పాదములైనటువంటి విరాట్ పురుషుడు, దాంట్లో ఒక పాదం మాత్రమే సృష్టి ఉన్నది. మిగిలిన 3 పాదాలంతా కూడాను ఆత్మతత్వం మాత్రమే భాషిస్తున్నది. దీని గురించి ఇంకా విస్తీర్ణంగా వెళ్ళాలంటే అనేక పురాణాలు, ఉపనిషత్తులు ఇవన్నీ వెళ్ళాలి. అక్కడ ఆత్మతత్వము అంటే శుద్ధ చైతన్యము. వాయుతత్వంగా మనం శివుడిని పూజ చేస్తాం. పంచభూతాత్మకంగా మనం చూసేటప్పుడు పంచపూజలో కూడా వాయుతత్వాత్మిక అని చెప్పి మనం పూజిస్తాం. ఆ వాయుతత్వం ఒకసారి మాకు వివరించగలరు? చిట్ట చివరిగా శివాయ అనేటువంటి పదంలో చిట్ట చివరి అక్షరం యకారం. యం వాయుతత్వాత్మనే, అంతే కదండి. వాయువు అనేటువంటి తత్వము మన శరీరంలో ప్రాణాద్వాయురజాయత. ఇప్పుడు శివుడు ప్రణవాకారుడైనప్పుడు మన హృదయంలో ఆత్మరూపంలో ప్రణవము యొక్క శబ్దము నక్షత్ర రూపంలో భాషిస్తూ పార్థివ రూపాన్ని పొందినటువంటి ఈ బయట ఉన్నటువంటి వాయువుకు లోపల ఉన్నటువంటి ప్రణవానికి మధ్యన అనుసంధానంగా ఉండేటువంటిది వాయుతత్వం. దాన్నే మనం ప్రాణతత్వం ఇలాగా అంటూ ఉంటాం. వాయువు శబ్దవాహకుడు, మన లోపల ఉండేటువంటి స్వరాన్ని అజపంగా మార్చేటువంటి వాడు, హంసస్వరూపాన్ని పొందింపజేసేటువంటి వాడు. అంటే లోపల ఉన్నటువంటి అవ్యక్త స్థితిని వ్యక్తంగా మార్చి మన ధ్వని ద్వారా, శ్వాస ద్వారా లోపల ప్రాణవాయువులు, నాడులని సంచరింపజేసేటువంటి వాడు.
ఇలాంటి తత్వములన్నీ కూడాను ఆ వాయుతత్వానికి ఆపాదింపబడి ఉన్నది కనుక, ప్రాణాధారమైనటువంటి జగత్తుకు వాయువు మూలం కనుక, ఆ వాయుస్వరూపుడిగా మనం పంచాక్షరంలో యకారాన్ని వాయుస్వరూపంగా కీర్తిస్తున్నాం. ఆకాశాద్ వాయు అంటే ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు. ఆకాశతత్వం శబ్దము వినిపించాలంటే ప్రమాణం ఎక్కడి నుంచి రావాలి? వాయుతత్వం నుంచి రావాలి, ఆధారం. కాబట్టి వేదములు, శాస్త్రములు, ఇతిహాసములు, పురాణములు వీటికి అన్నిటికీ కూడా అక్షరతత్వంగా వాయువుని తెలుసుకోవాలి. అక్షరం రాస్తున్నాం, చూస్తున్నాం. అక్షరానికి శబ్దం మూలం, ఆకాశతత్వం. కానీ ఆ శబ్దం విని కేవలం మనం ఉండలేం. దాన్ని వ్యక్తపరచాలి అంటే అక్షరం కావాలి. అక్షరాత్ పరతఃపరః అని మనకు ఉపనిషత్తు ఉన్నటువంటి మాట. కాబట్టి ఈ అక్షరం వాయుస్వరూపం. కనిపించేటువంటి ఏ అక్షరం అయితే ఉందో దీనికి ఒక ప్రమాణం కూడా ఉంది. వాతాద్విష్ణోర్బలమాహు అక్షరాదీప్తిరుచ్యతే. వాయువు కనపడడు. వాయుశక్తి మనకు కనిపించేటువంటి శక్తి కాదు. కనిపించేటువంటి వాయుశక్తిని మనం ఎలా కీర్తించాలి? అక్షర రూపంలో కీర్తించాలి. విష్ణువు వాయుతత్వానికి అధిపతి, బలం. కాబట్టి శబ్దము ప్రాణమైతే, ప్రాణము సంచరింప చెయ్యాలి లోకంలో అంటే స్థితికారకుడైన విష్ణుశక్తి కావాలి. అందుకే చూడండి, శివశ్చ హృదయం విష్ణోహో అన్నారంటే లోపల ఉన్నటువంటి శివుడి యొక్క హృదయం విష్ణు స్వరూపమైతే, విష్ణోశ్చ హృదయోగం శివ. ఒకరికి ఒకరు ప్రణవశక్తి, ప్రాణశక్తి. ఆత్మన బలదా యస్య విశ్వ ఉపాసతే ప్రశిషం యస్య దేవాః అని విష్ణువు బలం. దాన్ని ఆయన యకారమయ తన్మాత్రగా చెప్తున్నాం. శివుడు ఆత్మ, జగదాధారానికి ఆత్మ. అందుకే ఆయన ఆకాశతత్వంలో ఒక తత్వంగా చెప్తున్నాం. ఈ రెండిటికి కూడా మూలమైనటువంటి తత్వం ఏదైతే ఉన్నదో అది పంచాక్షరం. అందుకే వాయువు బలము. అందుకే శివుడికి వాయుతత్వము కూడా ఆయనలో నుంచి వచ్చినటువంటిది. ఆధారం చూసుకున్నట్లయితే అవును, అగ్నికి కూడా ఆధారం మనకి వాయువు. వాయుడు. అలాగా వాయు ఆధారం అవుతున్న అగ్ని గురించి మనం తెలుసుకునేటప్పుడు సహజంగానే క్రోధ స్వరూపంగాను అగ్నినేత్రుడుగాను మనం శివుని పూజిస్తూ ఉంటాం. అటువంటి అగ్నిస్వరూపంగా శివుని యొక్క తత్వాన్ని, అగ్నితత్వం లేక మనం వస్తే శికారం నా మ సి. ఇప్పుడు యకారం నుంచి శికారానికి వస్తున్నాం. ఈ సి అనేటువంటిది పూర్తిగా అక్షరతత్వం, అగ్నితత్వం. వేదమంత్రాన్ని ప్రమాణంగా మనం తీసుకుంటే మహన్యాసంలోనే అగ్నిర్మేవాచిశ్రిత వాగ్హృదయే హృదయం మయి అహమమృతే అమృతం బ్రహ్మణి. అగ్ని వాక్కుకు అధిపతి, ఆకాశం శబ్దానికి అధిపతి, వాయువు బలానికి అధిపతి, వాక్కుకు అగ్ని అధిపతి. కాబట్టి పరమాత్మ యొక్క ఆత్మశక్తి ఆకాశతత్వమైనటువంటి శబ్దముగా రూపం పొంది, వాయుతత్వమైనటువంటి బలంగా రూపాన్ని తీసుకొని వాక్శక్తిగా ఇప్పుడు మనకు ప్రకటింపబడుతున్నది. దీన్నే మనము శికారము, అగ్ని. వాక్స్వరూపుడిగా పరమాత్మ మనకు వాంగ్మయాన్ని ఇచ్చారు. వేద శివో శివో వేద. కాబట్టి మనకు వేదము అపౌరుషేయం, ఆకాశతత్వం. ఆ వేదాన్ని ముందు మనం మనసులో మననం చేస్తాం, వాయువుని కుంభింపజేస్తాం, అక్షరంలా పలికిస్తాం. ఇక్కడ వాక్ అగ్ని అయితే ప్రత్యక్ష ఇది ఒక అగ్ని. లోకంలో మనము వ్రేల్చేటువంటి హవనాగ్ని ఇంకొకటి ఉన్నది, యజ్ఞాగ్ని. దీన్ని విష్ణుతత్వంగా స్థితికారకుడిగా చూస్తున్నాం. ఎందుకంటే యజ్ఞో వై విష్ణు యజ్ఞ ఏవాంత ప్రతిష్టతి అని మనకు వేదమంత్రం ప్రమాణం ఉన్నది. కాబట్టి యజ్ఞో వై విష్ణు అనేటప్పుడు వ్రేల్చబడేటువంటి అగ్ని విష్ణు స్వరూపము. అందులో ఆహుతులు ఇయ్యబడేటువంటి ఏదైతే సాధనం ఉన్నదో అది మంత్రం. ఈ అగ్ని, ఈ మంత్రము రెండు ఏకమయ్యాయి అంటే ప్రపంచంలో అసాధ్యమనేటువంటిది లేదు. కాబట్టి శబ్దానికి శక్తి ఉన్నది అని ప్రపంచమంతా సైంటిస్టులందరూ గమనిస్తే, ఈ మంత్రము చేత అగ్ని సంయోగింపబడితే ప్రపంచంలో అంటే శబ్దానికి ఆకారం రావటం. కాబట్టి శబ్దస్వరూపమైనటువంటి అగ్నిస్వరూపము, వాక్స్వరూపమైనటువంటి రుద్రుడు. మనము యో రుద్రో అగ్నౌ యో అప్సుయ ఓషధీషు యో రుద్రో విశ్వాభువనాని ఆవివేశ తస్మై రుద్రాయ నమో అస్తు మనం చెప్తున్నాం కదండి. శివసంకల్పాది అన్నిట్లో కూడా యో రుద్రో అగ్నౌ. ఈ రుద్రతత్వం ఏదైతే ఉన్నదో, ఇప్పుడు మనం చెప్పేటువంటి తత్వం మహాశివుడు, ఆత్మతత్వము, సదాశివుడు.
సృష్టికి కారణమయ్యేటువంటి తత్వం అంతా కూడా ఆకారాన్ని లింగ రూపాన్ని పొందినటువంటి ఆయన శివుడు. ఇప్పుడు ఆకాశతత్వం నుంచి పృథివీ తత్వం వరకు జీవాధారం వరకు వచ్చేటువంటి తత్వం రుద్రుడు. ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా కూడా రుద్రుడికి కూడా మనం చెప్పేటువంటి మంత్రం నమశివాయ. శివుడికైనా చెప్పేటువంటి మంత్రం నమశివాయ. హరహర మహాదేవ, మహేశ్వర, సదాశివ, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి మనకు రుద్రంలో. నీలకంఠ, శంభు, ఉమాపతి, పశుపతి, ఈ పేర్లన్నీ మనం చెప్తూ ఉన్నాం. కానీ రుద్రుడి యొక్క తత్వం ఏదైతే ఉన్నదో శివతత్వమే రుద్రతత్వంగా, రోషతత్వంగా, క్రోధతత్వంగా రెండిటికి మధ్యన ఆనకట్టగా ఉండేటువంటిది. అంటే భూతానికి మధ్యన ఏదైతే ఆ భూతం దీనికి ప్రళయకారకం కాకుండా ఈ తత్వం ఇప్పుడు సముద్రానికి భూమికి మధ్యన ఒక హద్దు ఉందండి, అలౌకికమైనటువంటి హద్దు. దీన్ని ఎవరు చేస్తున్నారు? ఆయన సంకల్పిస్తే ప్రళయం. అంతవరకు సముద్రము భూతములు వాటి వాటి పరిధిలో అవి పనిచేయటమే రుద్రతత్వంలో ఈశ్వరుడు చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ క్రోధతత్వం అని మనం అనుకున్నాం. క్రోధానికి మూలమైంది అగ్ని. ఆవేశం అంటున్నాం, ఆవేశానికి మూలమైంది అగ్ని. ధర్మము అంటున్నాం, వీటినన్నిటినీ కాపాడేటువంటి తత్వం అగ్ని. అన్నిటికీ మూలమైనటువంటి విద్యాతత్వం, అంటే ఏది ఎప్పుడు చెయ్యాలి అని మేధాతత్వం, ఏది ఎక్కడ ఎప్పుడు మనం ప్రవర్తించాలి, మంత్రాంగం చేయటం, వ్యూహపరచటం, సైంటిస్టులాగా ఒక శోధన చేయటం, వీటికన్నిటికీ వాంగ్మయ శక్తి ప్రధానం. ఆ వాక్కు అగ్నితత్వమయుడైనటువంటి శివుడు. చాలా చక్కగా అందరికీ అర్థమయ్యేలాగా ఈ విషయాల్ని చెబుతున్నారు స్వామి. భూమి దగ్గర ప్రారంభమయ్యాము, తర్వాత ఆకాశతత్వము, తర్వాత వాయుతత్వము, తర్వాత అగ్నితత్వానికి వచ్చాము. జీవనానికి అత్యవసరమైన, అంటే అన్నం లేకపోయినా ఓ రోజు బతకగలమేమో కానీ అవునండి, నీరు లేకపోతే బతకడం కష్టం. ఆ నీరు ఖచ్చితంగా కావాలి. అది శివస్వరూపంగా మనం భావన చేస్తాం. జలలింగం కూడా మనకి ఉన్నది. శివస్వరూపాన్ని జలతత్వంలో ఎలా అర్థం చేసుకోవాలో వివరించాలని ప్రార్థన. జలతత్వం అమ్మవారు, శివుడు అర్ధస్వరూపం. గౌరీం ఇమాయ సలిలాని తక్షత్యేకపది ద్విపది శాచతుష్పది అని మంత్రం ఉన్నది. సలిల స్వరూపముని శంకర భగవత్పాదులు మనకు భగవద్గీత ఆరంభ శ్లోకంలో నారాయణ అనేటువంటి పదానికి వాక్యార్థం చెప్తూ ఆపో నారాయతి ప్రోక్త. కాబట్టి విష్ణువుని యజ్ఞోవై విష్ణు అని మనము అగ్నిస్వరూపంగా విష్ణువుని చెప్పాం. ఇక్కడ శివుడు ఎందుకు నిత్యము రుద్రాభిషిక్తుడై ఉంటాడు? ఆయన అర్ధస్వరూపం జలం, అర్ధస్వరూపం ఆకాశం. ఎందుకంటే జలము అగ్ని నుంచి పుట్టినటువంటిది. అగ్నిరాపహ, సగం అగ్ని సగం జలం, ముఖం ఆకాశం, జటామండలమంతా కూడా అంతరిక్షం. అందుకే అంతరిక్షంలో ఉండేటువంటి ప్రమాణంగా చంద్రుణ్ణి జలతత్వానికి ప్రతీకగా, శిఖామండలంలో ఆయన శిఖాముద్యోతధారిణం అని చెప్పిందని మనం ఒక శ్లోకం చెప్తున్నాం. అది అమృతతత్వానికి ప్రతీక. అందుకే జలానికి తన్మాత్ర బీజం ఏమిటి? వం. సి వా య. శికారం అగ్ని ప్రమాణం, యకారం వాయు ప్రమాణం, నకారం నక్షత్ర ప్రమాణము, మకారం పృథివీ ప్రమాణము. ఇప్పుడు వా శివాయ అనేటువంటి తత్వంలో జల ప్రమాణం. వం అమృత తత్వాత్మనే అని మనం అంటాం. స్త్రీదేవతకైతే అమృత తత్వాత్మికాయై స్త్రీలింగంలో మనం చెప్తాం. కానీ తన్మాత్ర దేనికి ప్రతీక? అమృతానికి ప్రతీక. శివుడు గరళాన్ని తీసుకుని కూడా మామూలుగా లౌకికంగా ఎలా జీవించి ఉన్నాడు? తనలో ఉన్న అమృత శక్తి ద్వారా, అమ్మవారి యొక్క శక్తి ద్వారా. అమృతము అంటే అమ్మ యొక్క శక్తి, సగం ఆవిడై ఉన్నది. అంటే అమృతస్వరూపిణిగా, జలస్వరూపిణిగా, క్షీరస్వరూపిణిగా, మాతృస్వరూపిణిగా ఆవిడ ఉన్నప్పుడు విషము ఏ పాటిది చెప్పండి? కాబట్టి ఆ అర్ధస్వరూపంలో అమ్మవారు అమృతస్వరూపిణి, సగస్వరూపంలో అగ్ని. విషాన్నైనా సరే దహనం చేయగలిగినటువంటి ప్రళయాగ్ని ఆయన దగ్గర ఉన్నది. పైగా వాంగ్మయ స్వరూపమైనటువంటి అమృతం ఆయన కంఠంలోనే ఉన్నది. ఇక ఈ గరళం ఏం చేస్తుంది? అందుకు వకారము జలస్వరూపం. ఇప్పుడు శివాయ అనేటువంటి పేర్లు ఇవన్నీ చూడండి. నమశివాయ అనేటువంటి పేరు, పదము, నామము ఏదైతే ఉందో అది మంత్రం కాదు. పంచతత్వాత్మకమైనటువంటి పరబ్రహ్మ స్వరూపానికి ఒక చిహ్నం, లింగానికి ఒక అక్షర రూపం.
మనం బయట శివలింగాన్ని చూస్తూ ఉంటాం, గోళాకారంలో పాణివట్టంతో పంచసూత్ర ప్రమాణంతో మనకు కనిపిస్తూ ఉంటుంది. వీటికన్నిటికీ ప్రమాణము మనకు ఆ లింగం. అందుకే చూడండి, కింద పాణివట్టానికి 5 సూత్రాలు పెడతారు, పైన లింగం ఉంటుంది. ఇదంతా కిందిది సృష్టి, పైది పరబ్రహ్మతత్వం. పార్వతీదేవి అని, విష్ణువని, బ్రహ్మ విష్ణు స్వరూపమని రకరకాలుగా చెప్తారు. మనకు శివాగమం కూడా చెప్తుంది, వృత్తాకారంలో ఉన్నారు అంటే అది శివతత్వము, చతురస్రాకారంలో ఉంటే అది బ్రహ్మలింగము, అలా కాకుండా కేవలము లింగం మాత్రమే ఉంది అంటే అది జ్యోతిస్వరూపము. ఇలాగా మనకు అనేక ప్రమాణాలు అజితాగమ, కారణాగమ, శైవాగమాది తంత్రాల్లో మనకు శివలింగ ప్రమాణాలు ఎంత ఉండాలి అనేటువంటిది చెప్తూ ఉంది. పైనటువంటి లింగానికి ఏం ప్రమాణం లేదు, అది ఆత్మతత్వం, బలతత్వం, విశ్వతత్వం. కింద ఉన్నటువంటి పాణివట్టంలోనే యావత్ సృష్టి కూడా ఆధారపడి ఉన్నది. అందుకే పాణివట్టంలో మనం ముందు పూజ చేసేటప్పుడు కుడి భాగంలో గణపతిని పూజ చేయాలి, ఎడమ భాగంలో అమ్మవారిని పూజ చేయాలి, వెనక ఉన్నటువంటి కుడి ఎడమ భాగంలో వీరభద్ర కాలభైరవాదుల్ని పూజ చేయాలి, పాణివట్టం కింద చండీశ్వరుని పూజ చేయాలి. ఇన్ని తత్వాలు కనపడకపోయినా అవ్యక్తంగా మనం అర్చన చేస్తాం శివతత్వం. లింగంలో కుమారస్వామిని పూజ చేస్తాం. కాబట్టి కుమారశక్తి అంటే లోపల ప్రపంచంలో ఉండేటువంటి సకల సుబ్రహ్మణ్య శక్తి. అందుకే శివ కుటుంబంలోనే పంచాక్షరములు లం గణపతి, గణపతికి బీజం మనం ఓం లం నమస్తే గణపతయే అంటున్నాం. అగ్నితత్వానికి ప్రత్యేకగా మనకు కుమారస్వామి వారు కనిపిస్తున్నారు, ఎందుకంటే అగ్ని నుంచి పుట్టినటువంటి ఆయన. జలతత్వానికి ప్రత్యేకగా అమ్మవారు కనిపిస్తున్నారు. వాయుతత్వానికి ప్రత్యేకగా స్వామివారి యొక్క వేద స్వరూపము నందీశ్వరుడు కనిపిస్తున్నాడు వేగానికి. ఆకాశతత్వానికి సాక్షాత్తు శివుడే ఉన్నాడు. ఎక్కడైనా శివ కుటుంబంలో ఈ 5 మందే కనిపిస్తారు. కాలభైరవ, వీరభద్రాది గణాలు మనకు కనపడవు. నంది ఉండాలి వాయుతత్వానికి ప్రత్యేక. ఎంతవరకు ఉండాలి? ద్వారానికి బయటే ఉండాలి. ప్రాణం ఎక్కడ ఉండాలి? ఇక్కడే ఉండాలి. మిగిలిన లోపల ఉండేదంతా కూడా శివ పరివారం. లోపల శివ పరివారంలో ఎవరు ఉంటారు? 4 ఉంటారు. కుమారస్వామి, గణపతి, అమ్మవారు, అయ్యవారు. ఈయన ఆత్మ, అమ్మవారు జలం, గణపతి పృథివీ, అగ్ని మన లోపల ఉండేటువంటి. నమశివాయ అనేటువంటి పదాన్ని మనం చెప్పటం వలన కేవలం శివనామస్మరణ మాత్రమే కాదు, పరివార స్మరణ, మొత్తము పంచేంద్రియ సంబంధమైనటువంటి శక్తిని స్మరించినట్టు. ఇది పంచాక్షరానికి ఉన్నటువంటి గొప్పతనం. చాలా చక్కగా వివరించారు స్వామి. గురవే సర్వలోకానాం భిషజే భవరోగినాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. పరిపూర్ణమైనటువంటి శివానుగ్రహ ప్రాప్తిరస్తు. స్వస్తి. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus.